నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కార్న్ మసాలా చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: కార్న్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పోపు దినుసులు, పసుపు, నూనె, ధనియాల పొడి, కారం, గరం మసాలా. తయారు చేసుకునే విధానం: ముందుగా కార్న్ని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కార్న్ని ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కార్న్ వేసుకొని ఉడికించుకుందాం. కార్న్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకుని కట్ చేసుకుందాం. కరివేపాకుని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కార్న్ ఉడికిందేమో చూద్దాం. కార్న్ బాగా ఉడికాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా నూనె వేసుకుందాం. పోపు దినుసులు వేసేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇది బాగా వేగింది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కాస్త ఉప్పు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కార్న్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కాస్త గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. కార్న్ మసాలా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వేడివేడిగా కార్న్ మసాలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కార్న్ మసాలా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.